కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థులు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు బల్మూరి వెంకట్ భారీ ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థులు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఇక ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని తీసుకునేందుకు బల్మూరి వెంకట్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానాని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రానా, ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం పైన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులుగా నియమించిన ఏఐసీసీ వారిద్దరు కూడా నామినేషన్లు వేసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటించింది. నియామక ధృవీకరణ పత్రాలు వచ్చినా అవి తీసుకోవడానికి ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఉంది, అలాగే బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా వెళ్తున్నట్టు నిపుణులు పెడుతుంది. అయితే ఎన్ఎస్సీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే బల్మూరి వెంకట్ గాంధీ భవన్ నుంచి ఎన్ఎస్సీలో తమ చోటు శ్రేణుల విభాగంతో పెద్ద ఎత్తున ర్యాలీ ఆయన చేస్తున్నారు. గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు కూడా ఆయన పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అక్కడ అసెంబ్లీ కార్యదర్శి నుంచి కూడా ధృవీకరణ పత్రాన్ని ఆయన తీసుకోబోతున్నారు. దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ ఇంటెన్సిటీ కూడా పెరిగిపోవడంతో ట్రాఫిక్ డైవర్షన్ ఇక్కడ చేస్తున్న ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీకి చేస్తున్నారు. అసెంబ్లీలో చేపట్లో ధృవీకరణ పత్రాన్ని కూడా ఆయన తీసుకోబోతున్నారు. సాయంత్రం 3 గంటల వరకు కూడా వారు ఎదురు చూసిన తర్వాత ఇతర పార్టీ నుంచి కూడా ఎవరు కూడా ఈ నామినేషన్ దాఖలు అనేది చేయలేదు కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికలకు కూడా ఇవాళ అధికారులు ప్రకటించారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ ముఖ్యమంత్రి వీళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు. ఏకగ్రీవంగా అభినందన వెలువ అనేది వస్తున్నా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అలాగే బల్మూరి వెంకట్ ఇద్దరికీ కూడా ఏఐసీసీ నుంచి కూడా అభినందనలు వచ్చేటువంటి నేపథ్యం బట్టి ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి అలాగే ఇతర కేసీ వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా వారిని అభినందించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు భారీ లేకపోతుంది కాబట్టి నియామక పత్రాలు ధృవీకరణ పత్రాలు తీసుకోబోతున్నారు కాబట్టి అక్కడ మంత్రులు పెద్ద ఎత్తున కూడా వారు రాబోతున్నారు. మంత్రుల సమక్షంలో ఈ యొక్క ధృవీకరణ పత్రాలు వారు తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కార్యక్రమం మరి కాకపోతే గాంధీ భవన్ నుంచి ప్రారంభమవుతుంది.